వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. ఈ వీడియో ఏపీ అభ్యర్థుల కోసం చేయడం జరుగుతుంది. మీ అందరికి ముందుగా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే గత 7 సంవత్సరాలుగా డిఎస్సి కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ వచ్చిన నోటిఫికేషన్లో ఈ తక్కువ టైంలో ఉద్యోగం సాధించాలంటే హార్డ్ వర్క్ కంటే ఎక్కువ స్మార్ట్ వర్క్ చేయాలి. ఈ స్మార్ట్ వర్క్ కెమిస్ట్రీ సబ్జెక్టు వైజ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా బాసరా ఇన్స్టిట్యూట్ 2 బ్యాచ్లు మనం ఫిజికల్ సైన్స్ ఎన్నో వీడియోలు చెప్పినాం. ఫిజికల్ సైన్స్ 2 బ్యాచెస్ మనం రన్ చేసినాం. బయోసైన్స్ 1 బ్యాచ్ రన్ చేసినాం. లాస్ట్ బ్యాచెస్ బయోసైన్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ ఈ నెల 25వ తారీఖున 4వ నెల 2025 9 AM బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైనా ఫిజికల్ సైన్స్ కానీ బయోసైన్స్ కానీ ఒక బయోసైన్స్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులే 900కు పైన ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూల్స్ ఇవన్నీ కలుపుకుంటే 1000కి పైగా పోస్టులు ఉన్నాయంటే ఇవి ఒకవేళ తెలంగాణలో నోటిఫికేషన్ కనుక వస్తే ఒక బయోసైన్స్లో ఉన్న మొత్తం పోస్టులే తెలంగాణలో అన్ని స్కూల్ అసిస్టెంట్లతో సమానంగా. కాబట్టి అభ్యర్థులు ఒకసారి ఆలోచించండి, ఎంత మంచి అవకాశం. ఇలాంటి అవకాశం మళ్ళీ మీకు ఈ డిఎస్సి చరిత్రలో మళ్ళీ రాదు. తెలుగు మీడియం అభ్యర్థులు ఎస్పెషల్లీ మళ్ళీ మీకు లైఫ్లో ఇలాంటి అవకాశము రాదు. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ఖాళీలు ఇంకా ఉండవు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో రోజు రోజుకు స్టూడెంట్స్ తగ్గిపోతున్నారు. అయినా కూడా ఇంత పెద్ద నోటిఫికేషన్ రావడం అనేది మీ అదృష్టం అది. సో కాబట్టి ఈ నోటిఫికేషన్ అది ఫిజికల్ సైన్స్ తీసుకున్నా సుమారుగా పీజీటీలు టీజీటీలు అన్నీ కలుపుకొని 600 నుంచి 700 మధ్యలో ఖాళీలు ఉన్నాయి. అంటే ఇది చాలా పెద్ద నోటిఫికేషన్. ఈ పెద్ద నోటిఫికేషన్లో మీరు కొంచెం స్మార్ట్ వర్క్ చేస్తే ఈజీగా బయటపడిపోతారు. వాళ్ళ నేను ఇంతకుముందు వీడియోలలో చెప్పిన బాసరా ఇన్స్టిట్యూట్లో 120 మందికి కోచింగ్ ఇచ్చినాము. అందులో 70 to 80% అభ్యర్థులు ఉద్యోగాలు సాధిస్తామని చెప్పినాము. కానీ 70 to 80% కంటే ఎక్కువ కూడా సాధిస్తారేమో అన్న నాకు నమ్మకము ఈ నోటిఫికేషన్లో ఆ ఖాళీలను బట్టి తెలుస్తుంది. కాబట్టి కొంచెం నేను కొన్ని వీడియో క్లిప్పులు కూడా బాసరా ఇన్స్టిట్యూట్లో హైదరాబాద్లో మాకు బాసరా ఇన్స్టిట్యూట్లో మేము గురుకుల 2000 ఎస్పెషల్లీ ఫిజికల్ సైన్స్కు సంబంధించి 2017 గురుకులాలలో స్టేట్ టాపర్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఆల్మోస్ట్ 70 to 80% ఉద్యోగాలు బాసరకే వచ్చినాయి. అండ్ 2018లో కూడా ఆల్మోస్ట్ 70 to 80% ఉద్యోగాలు బాసరకే వచ్చినాయి. అండ్ 2023 గురుకులాలు కూడా, ఎందుకంటే డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేవు కాబట్టి 1-2 ఉంటాయి కాబట్టి అవి మనం చెప్పలేము. కానీ గురుకులాలలో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్న ఈ సబ్జెక్టులలో 70% నుంచి 80% ఉద్యోగాలు బాసరకే వచ్చినాయి. మొన్న గురుకులాలలో కూడా టాప్ 10లో 7 ర్యాంక్స్ బాసరా ఇన్స్టిట్యూట్వే, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా బాసరా ఇన్స్టిట్యూట్దే. కాబట్టి అలాంటి ఫ్యాకల్టీ కాంబినేషను ఇవాళ మీకు గుంటూరు బ్రాంచ్లో 2 బ్యాచెస్ని అద్భుతంగా చాలా సబ్జెక్ట్ డెప్త్ తోటి మంచి సబ్జెక్ట్ అందించినాం. కాబట్టి 70 to 80% అన్నాం. అది 80 దాటి కూడా రేపు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినాము. కొత్త అభ్యర్థి ఫిజికల్ సైన్స్ అభ్యర్థి ఫిజిక్స్ అంటే అనుకుంటాడు, ఆ తెలుగు మీడియం అభ్యర్థి ఇంగ్లీష్ రాదనుకుంటాడు. అలాంటి అభ్యర్థి రేపు డిఎస్సి కానీ గుట్లంగా రావాలంటే నువ్వేం అడ్వైజ్ చేస్తావు? కంపల్సరీ అతను కోచింగ్కి వెళ్ళాలి సార్. ఆ కోచింగ్ కూడా బాసరా ఇన్స్టిట్యూట్లో మాత్రమే జాయిన్ కావాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కానీ మేనేజ్మెంట్ కానీ పర్ఫెక్ట్గా మనకి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి సూచనలు అయినా కానీ మంచిగా ఇస్తారు. ఇక్కడ ప్రతి క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ. నేను కూడా ఆల్రెడీ తెలుగు మీడియం స్టూడెంట్ నేను యాక్చువల్లీ, అయినా కానీ ఇంగ్లీష్ మీడియంలో క్రాక్ చేయగలిగాను సార్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దాసరి శ్రీనివాస్ సార్. 2023 ఈ యొక్క గురుకుల ఫలితాలలో మన బాసరా విద్యార్థి కరీంనగర్ చెందినటువంటి ప్రభాకర్ టీజీటీ ఫిజికల్ సైన్స్ లో విజయం సాధించాడు. మరి ఎలా ప్రిపేర్ అయ్యాడు, ఎలా చదివాడు, ఎన్ని గంటల సమయం కేటాయించాడు, ఎలాంటి గైడెన్స్ పొందాడు అనేది ప్రభాకర్ మాటలోనే మీతో. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాసరా ఇన్స్టిట్యూట్కి వెరీ వెరీ థ్యాంక్ఫుల్. కోచింగ్ జాబ్ రావాలంటే కోచింగ్ తప్పనిసరా? అంటే నేను ఇదివరకు 2 సార్లు మిస్ అయింది సార్. ఎక్కడ మిస్ అయింది? 2012 డిఎస్సి మిస్ అయింది. 12 డిఎస్సి ఎలా మిస్ అయింది? అంటే మెథడాలజీ అంటే ఓన్ గా ప్రిపరేషన్ సార్. 12 డిఎస్సి మిస్ అయినాక ప్రభాకర్ 2023 తెలంగాణ గురుకుల ఫలితాలలో
5 ఉద్యోగాలు సాధించినటువంటి బాసరా అభ్యర్థి నాగర్ కర్నూలు చెందినటువంటి షర్మిల మనతో ఉన్నారు. ఒక్క ఉద్యోగం సాధించాలని తపన పడుతున్న నేటి తరుణంలో మరి ఇంత కాంపిటీషన్ లో కూడా తాను 5 ఉద్యోగాలు ఎంపిక కావడం అనేది అంత ఆషామాషి అంశమైతే కాదు. తాను ప్రిపరేషన్ లో ఎలాంటి మెలకువలు పాటించింది, 2 జేఎల్లో, 1 పీజీటీ, 2 టీజీటీలలో తాను విజయం సాధించింది, అవి కూడా స్టేట్ లో మంచి ర్యాంకులు సాధించింది. తన యొక్క ప్రిపరేషన్ విధానం ఎలా సాగిందో ఆ మాటల్లోనే విందాం. ఓకే, 2 సబ్జెక్టులు అని చెప్తున్నారు కదా. ఫస్ట్ ప్రిపరేషన్ చేసే కన్నా ముందు సిలబస్ ని ఫస్ట్ మొత్తం అనాలిసిస్ చేసుకోవాలి. సిలబస్ అనాలిసిస్ వల్లనే నేను 2 సబ్జెక్టులు క్రాక్ చేయగలిగిన. రెండిట్లో కామన్ గా ఉన్న మెథడ్ ని బాగా స్టడీ చేశాను. అందులో 80 అబోవ్ తెచ్చుకోవడం వల్ల నాకు 2 క్రాక్ చేయడం చాలా ఈజీ అయింది. రైట్, 2023 తెలంగాణ గురుకుల ఫలితాలలో జేఎల్ బాట్నీ విజయం సాధించినటువంటి బాసరా అభ్యర్థి యశోద మనతో ఉన్నారు. మరి వారి యొక్క విజయ ప్రస్థానంలో ఈ సంస్థ గాని, వారి ప్రిపరేషన్ విధానం గాని, గైడెన్స్ గాని ఎలా తోడ్పడిందో వారి మాటల్లో వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. నాకు బాసరా ఇన్స్టిట్యూషన్ చాలా బూస్ట్ ఇచ్చింది. ఎందుకంటే నేను అసలు ఆన్లైన్ లో వన్ వీక్ తీసుకున్నాను, కానీ నాకు ఏం అంత ఎంకరేజ్మెంట్ గా అంతగా మంచిగా అనిపించలేదు. కానీ ఆఫ్లైన్ లో ఇక్కడ తీసుకున్నప్పుడు బాసరాలో నాకు చాలా గైడ్ లైన్స్ ఇచ్చింది, చాలా బూస్ట్ ఇచ్చింది. ముఖ్యంగా నాకు ఫస్ట్ టైం నేను కోచింగ్ రావడము, నెక్స్ట్ ఎలా చదవాలి అనే సిలబస్ పేపర్ ఉండడము, తర్వాత వాళ్ళు స్టెప్ బై చెప్పడము, ఒక కోచింగ్ ఉంటుందని ఏమీ తెలియదు, నథింగ్, ఐఎమ్ జీరోతో నేను వచ్చాను. ఇక నుంచి జాబ్ తీసుకొని నేను వెళ్తున్నాను అంటే బికాస్ ఆఫ్ బాసరా. సో బాసరాలో నేను 2 months మాత్రం నాకు కోచింగ్ ఇచ్చారు. 1 month లో నేను హార్డ్ వర్క్ చేయడము, సార్ వాళ్ళ ఎంకరేజ్మెంట్, సార్ వాళ్ళు ఇచ్చిన ఆ నోట్స్ నాకు చాలా యూస్ఫుల్ అయింది. కంటెంట్ లో 6 మార్క్స్, 6 మార్క్స్ ఓన్లీ. ఎందుకంటే 12-13 years గ్యాప్ తర్వాత నేను చదివాను. డిగ్రీ తర్వాత 12-13 years గ్యాప్. ఎంబీఏ చేసిన ఆ రిలేటెడ్ జాబ్ చేశాను, టీచింగ్ ఫీల్డ్ కి సంబంధం. అయితే నేను మా అక్క సపోర్ట్ తో కరోనా తర్వాత టీచింగ్ కి వెళ్ళామని చెప్పింది. అప్పుడు నేను టీజీటీ ఇంగ్లీష్ గా జాయిన్ అయ్యాను. యాక్చువల్ గా మైనార్టీ గురుకుల మైనార్టీ స్కూల్లో అవుట్ సోర్సింగ్ గా జాయిన్ అయ్యాను. అప్పుడు అందరు అన్నారు, మా కొలీగ్ ఉంది, తను బాసరాలోనే చదివి తెచ్చుకుందాను. 2017 గురుకుల. అందరూ మోస్ట్లీ 3-4 members ఉన్నారు. అందరూ బాసరా అని చెప్పిండు. ఎక్సలెంట్ ఉంటది బాసరా, నీకు కంటెంట్ లేదు, అక్కడికి వెళ్ళు, నీకు కంటెంట్ మెథడ్ ఎక్సలెంట్ ఉంటది అని వాళ్ళు చెప్తే ఇంకా సరే అని చెప్పేసి 2022 June లో నేను జాబ్ రిజైన్ చేశా, అవుట్ సోర్సింగ్ జాబ్ రిజైన్ చేసేసి ఇంకా గురుకులకు వచ్చాను. ఫస్ట్ డే. సో ఇప్పుడు 3rd బ్యాచ్ అనేది ఈ నెల 25వ తారీఖు స్టార్ట్ అవుతుంది. అదే మనకు 2 బ్యాచెస్ కూడా ఫిజికల్ సైన్స్, మనకు మెథడాలజీ. ఇక్కడ మెథడాలజీ అనేది చాలా కీలకము. 20 మార్కులని సుమారుగా మనము 8 to 10 days మనం ఇంతకుముందుకు లాంగ్ టర్మ్ బ్యాచెస్లో చెప్పినాం. ఇప్పుడు 7 to 8 daysలో మనం నేర్చుకోవచ్చు. ఎక్కువ అవర్స్ తీసుకొని 7 to 8 daysలో కొంచెం ఎక్కువ అవర్స్ తీసుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు మనము మెథడాలజీ నేర్చుకున్నట్లయితే వేణు సారు మెథడాలజీలో దాదాపు ప్రతి బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా 16-17 మార్కులు తెచ్చుకుంటారు. యావరేజ్ స్టూడెంట్స్ 18-18.5 అట్లా తెచ్చుకున్నా, మంచిగా చదివే వాళ్ళు 19-19.5, 20కి 20 మార్కులు కూడా. ఎందుకు బై మార్కులు మా దగ్గర ఎంతోమంది 2012 నుంచి సారు ఇక్కడ చెప్తున్నాడు మన దగ్గర. వాళ్ళ ఫిజికల్ సైన్స్ అంటే బాసరా 1 side ఉంటుంది తెలంగాణలో. ప్రతి ప్రిపేర్ అయ్యే 100 మందిలో 70% మంది వాళ్ళ బాసరా ఇన్స్టిట్యూట్కే వస్తారు. కాబట్టి సక్సెస్ రేటు కూడా ఆ స్థాయిలో ఉంది. మీకు తెలుసు గుంటూరు బ్రాంచ్లో కూడా ఫిజికల్ సైన్స్ రాష్ట్రంలో ఎక్కడా లేకున్నా నేను హైయెస్ట్ స్ట్రెంత్ తోటి మనము గుంటూరు బ్రాంచ్లో ఏపీలో మన దగ్గర ఉన్న స్ట్రెంతే హైయెస్ట్ స్ట్రెంత్. మనం ఇచ్చిన క్వాలిటీ చాలా అద్భుతమైనటువంటి క్వాలిటీ ఇచ్చిన. నేను గత ముందుకు ఎంతో వీడియోలో చెప్పిన, నేను కూడా 50% సిలబస్ చెప్పిన, ఒక్క బిట్ కూడా మిస్ కాదు నేను చెప్పిన నోట్స్ నుంచి అని కూడా చెప్పిన. అదేవిధంగా అంత క్వాలిటీ ఇచ్చినాం కాబట్టి ఇవాళ అక్కడ అంత రిజల్ట్ వస్తుందని నేను ముందే ఎక్స్పెక్ట్ చేసి చెప్పిన. ఎందుకంటే మేము వర్క్ చేసిన దాన్ని బట్టి ఏదో మేము పైన వర్క్ చేసి మేము అంత రిజల్ట్ వస్తుందని నేను అన్ని వీడియోలలో చెప్పలేదు. వర్క్ చేసినాం కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా అంత సబ్జెక్ట్ వచ్చినాం కాబట్టి అన్ని ఉద్యోగాలు వస్తాయని మేము చెప్పినాము. ఇప్పుడు కూడా ఫిజిక్స్ రాము సార్ కావచ్చు, అండ్ కెమిస్ట్రీ నాతో పాటు ఇంకా 1-2 ఫ్యాకల్టీ ఉంటారు, అండ్ ఫిజిక్స్ రాము సార్ ఉన్నాడు. అండ్ అదేవిధంగా బయోసైన్స్ కూడా మెథడ్ విక్రమ్ సార్ కావచ్చు, జువాలజీ
సైదుల్ సార్ ఉన్నాడు, బాట్నీ ప్రజాపతి సార్ కావచ్చు, రమేష్ సార్ గారని, రామయ్య సార్ గారని, 2-3 ఫ్యాకల్టీ ఉన్నారు. కాబట్టి సో ఈ మంచి ఫ్యాకల్టీ కాంబినేషన్, అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ కాంబినేషన్, మీకు రాష్ట్రంలో ఎక్కడా లభించినటువంటి ఫ్యాకల్టీ కాంబినేషన్ ఉంది. కాబట్టి ఇంత పెద్ద నోటిఫికేషన్లో మీరు చిన్న చిన్న మిస్టేక్స్ చేసి, ఎందుకంటే నేను ఎలాంటి మిస్టేక్స్ ఇక్కడ 2012 నేను కొన్ని వీటి క్లిప్స్ పెడతా, 2012లో రాసిర్రు, 2017లో రాసిండు, 2018లో రాసిర్రు, ఒక్కొక్కరు రాసుకుంటూ వస్తూనేవారు కానీ ఉద్యోగాలు సాధించలేదు చాలామంది అభ్యర్థులు. కానీ మళ్ళీ మా బాసరా ఇన్స్టిట్యూట్ 2023 గురుకులకు వచ్చి అలాంటి కొన్ని వందల మంది గత 3-4 సార్లు ప్రయత్నం చేసినా ఫెయిల్ అయ్యి లాస్ట్కు 2023లో ఉద్యోగాలు సాధించరు. అంటే ఇక్కడ కొంచెం స్మార్ట్ వర్క్ అనేది ఉంటుంది. ఆ స్మార్ట్ వర్క్ మీకు తెలియక చాలామంది అభ్యర్థులు 1 మార్కుతోటో 2 మార్కులతోటో 1/2 మార్కుతోటో మిస్ అయ్యి సంవత్సరాలు మీరు నిరుద్యోగిగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది. అలాంటి స్మార్ట్ వర్క్కు 40 రోజుల టైం కూడా అవసరం లేదు. జస్ట్ 20-25 రోజులు 30 రోజుల టైంలోనే మీరు ఉద్యోగాన్ని సాధించే అంత స్థాయికి వెళ్ళిపోతారు. అది ఏంటి అనేది నేను మీకు సబ్జెక్ట్ వైజ్గా 1-2 నిమిషాలలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ క్లిప్స్ కూడా ఎందుకంటే గురుకులాలలో వాళ్ళ అనుభవాలు, ఒక విజేత యొక్క విజయం సాధించినటువంటి అభ్యర్థికి విజయం సాధించినప్పుడు అతను పడ్డ పెయిన్, విజయం సాధించినాక అతని యొక్క ఆనందము మీకు ఈ వీడియో ద్వారా మీరు కొన్ని చూడండి. 2-3 క్లిప్స్ ఇస్తా. ఎందుకంటే వాళ్ళు ఓటమి పాలు గత ఎన్నోసార్లు 2-3 సార్లు ప్రయత్నం చేసి విఫలమయ్యి వాళ్ళ బాసరా ఇన్స్టిట్యూట్కి వచ్చి వాళ్ళు సక్సెస్ సాధించారు. గత 30 రోజులు కోచింగ్ తీసుకొని కూడా స్టేట్ టాప్ ర్యాంక్స్ కూడా సాధించారు. 2017లో మనకు ఉన్న టైము 30 రోజుల టైమే ఉన్నది. ఆ 30 రోజులలో కూడా మేము బ్యాచెస్ రన్ చేసి మేము సబ్జెక్టు చెప్పగలిగినాం. ఇప్పుడు ఈ 40 రోజులు మనకు మంచి టైం. ఇది టైం తక్కువ అనేది కాదు, టైం ఉంది. ఈ టైంని యూటిలైజ్ చేసుకుంటే, ఎందుకు అంటే ఇప్పుడు స్మార్ట్ వర్క్ అంటున్నాం. సో ఈ 40 రోజులు మీరు వర్క్ చేసినట్ల మంచిగా మీరు ఇక్కడ నేర్చుకున్నట్లయితే మీరు ఓన్గా ప్రిపేర్ అయితే ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటారో అంతకంటే ఒక 4-5 మార్కులు ఎక్కువనే తెచ్చుకుంటారు. ఇక్కడ 4-5 రానవసరం లేదు. 2 మార్కులు వచ్చినా మీ లైఫ్ని ఆ 2 మార్కులు కావచ్చు, 1.5 కావచ్చు, 1 మార్క్ కావచ్చు, మీ లైఫ్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇక్కడ హాఫ్ మార్కే చాలా కీలకం. కాబట్టి మినిమం ఇక్కడ ప్లస్ అవుతుంది. ఇప్పుడు నేను టైం తక్కువ ఉన్న అభ్యర్థులకు హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ ఉండాలంటున్నాం. స్మార్ట్ వర్క్ ఉండాలని ఎలా చెప్తున్నాను అంటే, ఈ తక్కువ టైంలో మనం ఎలా చదివితే, ఈ 40 డేస్లో మనం ఎలా చదివితే 100కు 100% సక్సెస్ కాగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబోటి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఉంది. ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ మొత్తం నేర్చుకోవాలంటే ఒక్క సీక్వెన్స్ గుర్తుపెట్టుకొని అంటే దాంట్లో వచ్చిన ఏ క్వశ్చన్ అయినా మనం చేయగలిగేటువంటి స్థాయికి వెళ్ళిపోవచ్చు. ఇవాళ ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి అటామిక్ స్ట్రక్చర్ కావచ్చు, పీరియాడిక్ టేబుల్ కావచ్చు, కెమికల్ బాండ్ కావచ్చు, యాసిడ్స్ అండ్ బేసెస్ కావచ్చు, మెటలర్జీ కావచ్చు, ఇవన్నీ క్వశ్చన్స్ వచ్చేటువంటి ప్రతి దాంట్లో క్వశ్చన్స్ వచ్చేటువంటివి ఒక 6-7 టాపిక్స్లలో ప్రతి దాంట్లో 1 or 2 క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఈ 5-6 టాపిక్లను కూడా మనము జస్ట్ 2 or 3 డేస్లోనే మనం నేర్చుకోవచ్చు. అంటే దాంట్లో మనము స్మార్ట్ వర్క్ చేసుకుంటూ ఏం చదివితే మనకు ఎగ్జామ్ వస్తుంది, ఎంతవరకు చదవాలి, రిపీటెడ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి. నేను మా పిల్లలకు చెప్పిన, చాలా డెప్త్గా చెప్పిన, నేను చాలా ఐఐటి మెయిన్స్ స్థాయిలో చెప్పిన, నేను ఆర్గానిక్ అయితే ఐఐటి మెయిన్స్ స్థాయిలో చెప్పిన, నేను ఎంసెట్ కూడా కాదు, ఇంకా చాలా డెప్త్గా చెప్పిన. అలా చదవలేని అభ్యర్థులు ఉన్నారు, చదివే వాళ్ళు చాలామంది చదివారు, రీచ్ అయ్యారు, మొత్తం చదివేశారు. చదవని అభ్యర్థులకు కూడా పలానా ఇంపార్టెంట్ 2017 పేపర్లో క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి, ఎంత చదివితే వచ్చింది, ఏ ఏరియా గుర్తుపెట్టుకోవాలి, ఎలా సింపుల్గా గుర్తుపెట్టుకోవడం, ఎలా సింపుల్గా స్మార్ట్ వర్క్, తక్కువ టైంలో ఎక్కువ గుర్తుపెట్టుకోవడం. టైం తక్కువగా ఉంది, అలాంటప్పుడు ఎంత చదవాలి. గత నేను వాళ్ళకు ఒక 30-40 ఏరియాస్ నుంచి ఇలా ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, ఇలా క్వశ్చన్ వస్తుంది అని అట్లా కూడా చెప్పిన.
అలా చెప్పిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆ ఏరియాల నుంచే ఉన్నాయి. అది నేను ఈ బ్యాచ్కి చెప్పింది కాదు. గత ఎంఎస్సి ఎంట్రన్స్లో గత 20 సంవత్సరాల క్రితమే ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి ఏరియాలే. అవే ఏరియాలు ప్రతి ఒక్క ఏరియా నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అలాంటి ఏరియాలు ఎన్నో ఉంటాయి. అది స్మార్ట్ వర్క్ కిందికి వస్తాయి. అలాంటి స్మార్ట్ వర్క్ కనుక మీరు ఫిజిక్స్లో కానీ ఇవాళ కెమిస్ట్రీలో కానీ మెథడాలజీలో మీరు మళ్ళీ చెప్తున్న స్మార్ట్ వర్క్ అంటే నేనేంది మళ్ళీ మెథడాలజీలో మీరు ఓన్గా బుక్ తీసి చదవాలి అంటే మీరు ఓన్గా చదువుకుంటే 10-15 రోజులైనా మీకు ఆ బుక్ చదవలేరు. ఆ బుక్లో ఉన్నది మొత్తం కూడా మీరు డైజెస్ట్ చేసుకోలేరు, గుర్తుపెట్టుకోలేరు. అదే ఒక స్మార్ట్ వర్క్ తోటి వేణుగోపాల్ సార్ లాంటి ఒక స్టేట్ ఫేమ్ లెజెండరీ ఫ్యాకల్టీ చెప్తే మీకు 8 రోజులలోనే మీకు మొత్తం మెథడాలజీ పైన గ్రిప్ వస్తుంది. 20కి 20 మార్కులు నేను సంపాదిస్తాన్న ఒక నమ్మకం మీలో వస్తుంది. అదే మీరు ఓన్గా ఈ తక్కువ టైంలో ప్రిపేర్ అయితే మీకు చాలా టైం పడుతుంది, డిస్టర్బ్ అవుతారు. ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ 7 to 8 డేస్లో మనం కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఆ 7 to 8 డేస్లో బై మార్కులు కూడా తెచ్చుకోవచ్చు. దాదాపు 100 బ్యాచులు చెప్పినటువంటి అనుభవం, 2 తెలుగు రాష్ట్రాలలో ఒక లెజెండ్ ఫ్యాకల్టీ అండ్ బయోసైన్స్ విక్రమ్ సార్. వాళ్ళిద్దరి గురించి మీకు ఎవరినైనా ఒక ఫిజికల్ సైన్స్ అభ్యర్థి నువ్వు ప్రిపేర్ అయ్యేటప్పుడు 1కి 10 మందిని అడుగు, వేణుసార్ క్లాస్ ఎలా ఉంటుంది. ఓ బయోసైన్స్ అభ్యర్థి ఉద్యోగం సాధించినటువంటి అభ్యర్థులను 10 మందిని అడుగు. ఎక్కడ పడితే అక్కడ కోచింగ్ తీసుకుంటే ఉద్యోగాలు రావు. వాళ్ళ బాసర తెలంగాణలో బాసరా ఇన్స్టిట్యూట్ ప్రతి జిల్లా నుంచి ప్రతి మారుమూల ప్రాంతం నుంచి ఫిజికల్ సైన్స్ అయినా బయోసైన్స్ అయినా తెలుగు అన్ని సబ్జెక్టులకు మొత్తం వచ్చి బాసరా ఇన్స్టిట్యూట్లో ఉంటారు. వేలాది ఉద్యోగాలు. 2023లో సుమారుగా 2000 గురుకుల ఉద్యోగాలు. ఇవాళ విజయవాడ గుంటూరులో కూడా మనం 120 మంది కోచింగ్ ఇస్తే 100 మంది నియర్లీ 100 మంది కూడా ఉద్యోగాలు సాధిస్తారు మన దగ్గర నుంచి. అంటే ఎంత క్వాలిటీ ఉంటుంది. అలా మనం క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి ఎంత సక్సెస్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందరూ కూడా టైం తక్కువగా ఉంది అని ఒక క్రియేట్ చేస్తున్నారు, ఒక నెగిటివ్ క్రియేట్ చేస్తున్నారు. ఆ టైం అనేది స్మార్ట్ వర్క్కు ఆ టైం చాలా ఎక్కువనే. కొన్ని ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ కంపల్సరీ గన్ షాట్ క్వశ్చన్స్ వస్తాయి. నువ్వు లెసన్ మొత్తం చదివినా 3-4 ఏరియాలు 4-5 ఏరియాలు ఉంటాయి. ఆ 4-5 ఏరియాల నుంచి ఎక్కడెక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంది, ఏది గుర్తుపెట్టుకోవాలి, ఏది సింపుల్గా చేయాలి అనేది అంతా కూడా మీ క్లాస్ రూమ్లో ఫ్యాకల్టీ చెప్తారు. అలా మీరు ఒక స్మార్ట్ వర్క్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని రివిజన్ చేసుకున్నట్లయితే తక్కువ టైంలో ఎక్కువ మార్కులు గెయిన్ చేయొచ్చు. ఈ నోటిఫికేషన్లో ఫిజికల్ సైన్స్ దాదాపు 600-700 పోస్టులు ఉన్నాయంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళే నాకు తెలిసి ఒక 10,000-20 వేల మంది ఉండొచ్చు. నాకు ఎగ్జామ్ రాసే వాళ్ళే ఒక 20,000 మంది కంటే ఆల్రెడీ ఎక్కువ ఉండరు నాకు తెలిసి, ఒక 15,000-20 వేలు. ఎందుకంటే తెలంగాణలో మేము ఎప్పుడు అప్లై చేసినాం 6,000, 7,000, 8,000, 10,000కు దాటలో ఎప్పుడు కూడా. గురుకులాలు అన్ని వేల ఖాళీలు ఉన్నప్పుడు టెట్ క్వాలిఫై కాకుండా పీజీటీలు టీజీటీలు అన్నీ అప్లై చేసినా కూడా ఒక 10,000 దాటలేదు. ఇవాళ ఎక్కువ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ బీఈడీ చేసిన అభ్యర్థులు ఉన్నా కూడా నియర్లీ ఎంత తక్కువ వేసుకున్నా 15,000-20 వేల మంది కంటే ఎక్కువ. మ్యాథ్స్లో తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఫిజికల్ సైన్స్ వైపు డైవర్ట్ అయినా కూడా ఒక 20,000 మందికి అటెంప్ట్ చేస్తుండొచ్చు. అందులో సీరియస్గా ఈ బాసరా ఇన్స్టిట్యూట్ లాంటి కోచింగ్ సెంటర్లో అంటే రామ్ సార్ కావచ్చు, వేణు సార్ కావచ్చు, కెమిస్ట్రీ మేము కావచ్చు, మా అందరి కాంబినేషన్లో మీరు ఒక ట్రైన్ అయితే 100కు 100% మీ ప్రతి జిల్లాల నుంచి మీరే టాప్లో ఉంటారు, ఓపెన్లో జాబ్ కొడతారు. కాబట్టి ఇప్పటికి టైం లేదు, మించిపోయింది ఏం లేదు. ఒక మంచి సబ్జెక్టు ఇస్తాం, తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సాధించే విధంగా. మనం జిఎస్ జనరల్ సబ్జెక్టులు చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోవాలి. కంటెంట్ అండ్ మెథడ్కే ఇస్తున్నాం. జనరల్ సబ్జెక్ట్ చెప్పాలి అంటే ఇప్పుడు ఉన్న టైంలో కాదు. మనం కంటెంట్ అండ్ మెథడ్కే 40 రోజుల ఈ ప్లాన్తో 40 రోజుల మనం ప్లానింగ్తో 100కు 100% మనం సక్సెస్ అయ్యే విధంగా మనం క్లాసెస్ రన్ చేయబోతున్నాం. ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి ఉద్యోగం సాధించాలన్న పట్టుదల కసి ఉంటే మీరు బాసరా ఇన్స్టిట్యూట్కి రండి. ఈ 40 రోజులలోనే మనం ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ మొదట
మొదటగా మనము కంప్లీట్ చేసుకుంటూ వస్తాం. కాబట్టి మీరు కూడా రివిజన్కు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటుంది. ఎక్కువ వెయిటేజ్ ఏవేవైతే ఉంటాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా మనము ముందు ప్రాధాన్యతలో మనము కంప్లీట్ చేద్దాం. కాబట్టి సో ఈవెన్ మెథడాలజీ కూడా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ముందులే కంప్లీట్ చేస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, 100కు 100% సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అభ్యర్థులు ఎవరైనా ఉన్నా ఈ టైంలో, ఎందుకంటే మనకు 40 రోజుల టైం కానీ ఒకవేళ ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్లు ఒకవేళ ఇన్ కేసులో మనకు 1 మంత్ ఎగ్జామ్ డేట్ ఉంది కాబట్టి లాస్ట్ మూమెంట్లో మనకు ఎగ్జామ్స్ పెట్టినట్లయితే ఒకవేళ డేట్ ఎక్స్టెండ్ అయినా మళ్ళీ తర్వాత మీరు బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా టైం 40 రోజులు సరిపోతుంది. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ కొంచెం లేట్గా ఉంటే మరొక 15 రోజులు మీకు టైం దొరికితే మీకు రివిజన్కు పనికి వస్తుంది. కాబట్టి మేము జనరల్ సబ్జెక్టులు అన్నీ కూడా ఆన్లైన్ క్లాసెస్ ఇస్తాం. సైకాలజీ కావచ్చు, సైకాలజీ నవీన్ సార్ క్లాసెస్ ఉన్నాయి ఆన్లైన్లో, అండ్ జీకే మట్టపల్లి సార్ క్లాసెస్ ఉన్నాయి, అండ్ అదేవిధంగా పిఐ కూడా 2-3 ఫ్యాకల్టీ ఉన్నాయి. సో ఈ పిఐ ఉన్నది, సైకాలజీ ఉన్నది, అండ్ జీకే కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఆన్లైన్లో ఇస్తాము. రిమైనింగ్ అన్నీ కూడా మనము ఈ కంటెంట్ అండ్ మెథడ్ కూడా చాలా అద్భుతంగా, ఈవెన్ విక్రమ్ సార్ మెథడ్ కావచ్చు, జువాలజీ సైదుల్ సార్ అని మన లాస్ట్ బ్యాచ్లో 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు చాలా అద్భుతంగా చెప్పింది సారు. మళ్ళొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్మీడియట్ సిలబస్ చదవకుండా, ఇంటర్మీడియట్ సిలబస్తో నేర్చుకోకుండా కేవలం స్కూల్ సిలబస్ వరకు చదివి ఉద్యోగం సాధించుట స్కూల్ అసిస్టెంట్ అనేది సాధ్యం కాదు. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ సిలబస్ చదవవలసిందే. చాలా దగ్గరలో ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి లేదు, అవసరం లేదు, 10th క్లాస్ వరకు పర్ఫెక్ట్ ఉంటే సరిపోద్దని కూడా కొందరు అన్నట్టు మనకు ఉంది. కానీ ఇంటర్మీడియట్ ఖచ్చితంగా 100కు 100% చదవాల్సిందే. ఎందుకంటే 2018లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా అన్నీ కూడా ఇంటర్మీడియట్ క్వశ్చన్సే అధిక 70 to 80% ఇంటర్మీడియట్ క్వశ్చన్సే ఉన్నాయి. అందులో కూడా చాలా డెప్త్గా అప్లికేటెడ్లో ఉన్నాయి క్వశ్చన్స్. కాబట్టి అభ్యర్థులు ఒక మంచి అవకాశం, ఒక స్మార్ట్ వర్క్ చేయండి, 100కు 100% సక్సెస్ అవుతారు. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారు అనుకుంటూ థ్యాంక్ యూ. బాసరా ఇన్స్టిట్యూట్.